డాక్టర్ సాబ్ ఇదేంది బై సాబ్ మెట్పల్లిలో హాట్ టాపిక్గా మారినటువంటి ఒక వైద్యుడి నిర్వాకం అని చెప్పేసి నిన్న మన టుడే న్యూస్ ఛానల్లో ఒక కథనం చేయడం జరిగింది. ఇంతకీ ఆ డాక్టర్ గారు ఏం చేశారు ఏం కథ అనేది ఒకసారి తెలుసుకుందాం. సదరు వైద్యుడు ఒక ఇంటికి వెళ్ళి నీ సంగతి చూస్తా అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడ్డట్టుగా పోలీసులు అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆ కేసు ఏందో పూర్వపరాలు తెలుసుకుందాం. సదరు వైద్యుడు డాక్టర్ అశోక్ రెడ్డి హాస్పిటల్ నిర్వహిస్తున్నాడు మెట్పల్లిలో. సో ఆయన గతంలో పనిచేసినటువంటి ఆసుపత్రిలో వాళ్ళతో విభేదించి ఆయన కొత్తగా ఒక ఆసుపత్రి స్టార్ట్ చేస్తున్నాడు. సో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ల కారణమో లేకపోతే ఏదో మొత్తంగా అయితే ఆ మెడికల్ సంబంధించినటువంటి యొక్క ఏదైతే వైద్యుల సంఘం నుంచి వాళ్ళందరూ కూడా ఒక బాండింగ్ రాసుకొని క్లియర్ కట్గా మీకు పంచాయతీ ఉండదు అని చెప్పేసి వాళ్ళు సెటిల్మెంట్ చేసి ఇక తారణ కింద పంపారు. ఇది బాగానే ఉంది, కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే అశోక్ రెడ్డి తన పేరుతో మరొక ఆసుపత్రి నిర్వహిస్తుంది కదా. ఆయన 26/7 ఉదయం సుమారు 4 గంటల సమయంలో బండలింగాపురం గ్రామంలో ఉన్నటువంటి ఆత్మాకూరి రమేష్ నివాసానికి అశోక్ రెడ్డి వెళ్ళి ఇంటి గేటును బలంగా కొడుతూ దుర్భాషలాడి బయటకు రావాలని లేకపోతే బాగుండాలని చెప్పేసి బెదిరించాడు. రమేష్ భార్య ఆత్మాకూరి ఉషారాణి ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఉషారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారని ఒక కథనం మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఇందుకు సంబంధించినటువంటి విషయాన్ని ఈనాడులో వచ్చిన విషయం మనం గమనించినట్లయితే, సో వైద్యుడిపై కేసు నమోదు. ఆత్మాకూరి రమేష్ అనే వ్యక్తిని దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డ వైద్యుడు డాక్టర్ అశోక్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం ఎస్ఐ నవీన్ సోమవారం తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున అశోక్ రెడ్డి బండలింగాపూర్లో రమేష్ను దుర్భాషలాడుతూ చంపుతానని బెదిరించాలని రమేష్ భార్య ఉషారాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారని చెప్పేసి ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా సదరు వైద్యుడు హాస్పిటల్ నుంచి మేనేజ్మెంట్ నుంచి అంటే గతంలో ఆయన దగ్గర అంటే వాళ్ళ హాస్పిటల్లో పనిచేసి కొత్తగా ఒక హాస్పిటల్ పెట్టుకున్నారంట. హాస్పిటల్ పెట్టినాక ఆ ఇరువురి మధ్యలో ఏం జరిగింది అనేది ఇక వాళ్ళకి తెలుసు. సో మొత్తంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని పొద్దున 4 గంటలకు పోయి ఆ ఇంటి దగ్గర పోయి అల్లరల్లరి వేసి మొత్తంగా ఆయన్ని కొట్టి చంపుతామని బెదిరించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ అంటే ఒక వైద్యుడు ఆ రకంగా ఒక వీధి రౌడీలాగా వెళ్ళి సదరు ఆ ఇంటికి వెళ్ళి ఆ బెదిరింపులకు పాల్పడడం ఏంటి అనేది నేను మొత్తంగా ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ అంటే సమాజంలో ఒక వైద్యులే ఇలా ప్రవర్తిస్తే ఇక కామన్ మ్యాన్ సంగతి ఏంది? ఎందుకంటే నేను చెప్పుకున్నాం కదా, వాళ్ళకి ఎంత సదరు చాలా పేషెన్స్ ఉండాలా, చాలా ఓపిక ఉండాలా. అట్లాంటి ఓపిక ఉండాల్సిన డాక్టర్లు ఇట్లా కోపాల పడి రోడ్డు మీద పడి ఆ యొక్క ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి జనమంతా అనుకుంటా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. సో ఇక ఏదైతే ఈ అశోక్ రెడ్డికి సంబంధించిన నిర్వాహకులుగా ఆసుపత్రిలో గతంలో ఏం జరిగిందో మనం చెప్పినాం. ఎందుకంటే ఆయన సదరు ఆసుపత్రిలో గతంలో మనం పోయినప్పుడు అసలు లేడు. ఆయన లేని పక్షంలో వేరే వాళ్ళని పెట్టి అక్కడ వైద్యం చేపించిన పరిస్థితులు ఉన్నాయి. దీని మీద డిఎంహెచ్ఓ అసలు యాక్షన్ తీసుకుని ఉంటే డిఎంహెచ్ఓ ఆమె తన వచ్చి హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసుకుని ఉండి ఏదో ఒకటి జరిగితే ఇదంతా ఉండకపోయేది. సో మొత్తంగా ఇదంతా కూడా ఈ యొక్క అశోక్ రెడ్డి మనసులో పెట్టుకొని ఈ ఆత్మాకూరి రమేష్ ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పగలు ప్రతీకార చర్యలు బాగుండవు. ఎందుకంటే సమాజంలో డాక్టర్లు అంటే మంచి పేరుంటుంది. అలాంటి పేరున్నటువంటి డాక్టర్లు ఇళ్ల మీద పోయి దాడులు చేయడం అనేది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిలో డాక్టర్లు ఉండకూడదని చెప్పేసి మనం టుడే న్యూస్ నుంచి కోరుకుంటూ మా ఈ కథనం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలపాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.